అభిమాన వీక్షక ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మీ సుధీర్ సింగ్ ఫ్రమ్ పాలమూర్, మీ హ్యాపీ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పుడు చూస్తున్నారు తుల్జా భవానీ అమ్మవారిని. తప్పక సందర్శించండి, జీవితంలో తప్పకుండా చూడవలసిన క్షేత్రం. ఇంకా ఎందుకు ఆలస్యం, ప్లాన్ చేసుకోండి. जोर से बोलो जय माता जी, सारे बोलो जय माता जी. ఇప్పుడు మనము తుల్జాపూర్ భవానీ మాత టెంపుల్ వద్ద ఉన్నాము. ఇది మెయిన్ డోర్. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుండంలో స్నానం చేసినట్లయితే శరీరంలో ఏదైనా భాగానికి నొప్పి లాంటిది ఉన్నట్టుంటే అది వెళ్ళిపోతుందనే విశ్వాసం ఉంది. కొంతమందికి అనుభవపూర్వకంగా నిజంగానే జరిగింది. ఇది క్యూలే, ఇలా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. గోముఖ్ తీర్థం అంటే ఆవు ఆకారం పోలి ఉంటుంది. దీని నుండి గంగా జలం ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. ఇందులో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. जंब पर वाधवसु अंब पर रावण स अंब पर रघुकुल राज है. पौन बारी बाह पर संभुरती नाह पर जो सहस बाह पर राम द्विजराज है. ఇక్కడ భక్తులు ప్రధాన ద్వారానికి ముందు నిలబడి ఉన్నారు. ఇది పూజా సామాగ్రి. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్ళే దారిలో ఎడమవైపు గణపతి విగ్రహం వస్తుంది. అక్కడ స్వామిని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత గోముఖ తీర్థం వస్తుంది, గుండం వస్తుంది. ఆ తర్వాత మన అమ్మవారి మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. దర్శనం తర్వాత బయట అందరి భక్తుల జనసందోహం, ఆ అనుభూతిని ఆ రకంగా సేద తీరుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఒకరినొకరు కబుర్లాడుకుంటూ నిలబడుతున్న దృశ్యం మీకు కనిపిస్తుంది కదా. ఎట్ లాస్ట్ ఫైనల్ అన్నట్టు, అంటే దర్శనం అయిపోయిన తర్వాత రిలాక్స్ మూడ్. తప్పక చూడండి, చాలా బాగుంటుంది. నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే దాని అనుభూతి తెలుస్తుంది. పోయినప్పుడు ఎవరైతే వెళుతారో వాళ్ళకు తప్పక వాళ్ళ కోరికలు నెరవేరడంతో పాటు ఆధ్యాత్మికంగా మంచి పురోగతి కూడా కనిపిస్తుంది. ఇది స్వానుభవం. తప్పక సందర్శించండి తుల్జాపూర్ భవానీ అమ్మవారిని. బోలో జై మాతాకి
बोलो जय माता की जय जय तुलजा भवानी की जय माता दी जय माता दी जय माता दी जय माता दी जय माता